హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వస్తే వీకెండ్ అయితే తిరుపతి వెళ్ళొచ్చిన కాంచి మేము అసలు బయటికి అనేదే వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నామన్నమాట. ఈ జ్వరాలు వర్షాలు తిరిగి వచ్చేసరికి టైర్డ్ అయిపోయాం కాబట్టి ఇప్పటికీ దగ్గర 1-2 months అవుతుంది అసలు బయటికి ఏం వెళ్ళట్లేదు అని చెప్పేసి ఏంబీ మాల్కి అయితే వచ్చాము. ఆ రోజు సండే కాబట్టి తమ్ముడు కూడా వస్తే హాస్టల్ నుంచి సరదాగా అట్లా కొద్దిసేపు అన్న రిలాక్సేషన్ కోసం పోదామని ఇంకా ఏంబీ మాల్కి అయితే వెళ్ళాము. అక్కడ తీసిన వ్లాగ్ అనమాట, చూడండి. ఎప్పుడు ఏంబీ మాల్లో ఏదో ఒక థీమ్తోనే డెకరేట్ చేసి ఉంటుంది అనమాట. ఫెస్టివల్స్ అప్పుడు ఫెస్టివల్ థీమ్ అన్నట్టు. సో ఇప్పుడు ఫెస్టివల్స్ ఏం లేవు కాబట్టి ఆ రోజు అయితే అంతా ఫిష్ థీమ్ ఉండే అనమాట. ఇక చుట్కీకి కూడా ఊకే ఇంట్లోనే ఉండడం, ఆడుకోవడం ఇంట్లో వరకే అవుతుంది, బయటకు తీసుకోవాలి కదా అప్పుడప్పుడు అని చెప్పేసి అయినా ఇట్లా ఫిష్ థీమ్ ఉన్నాయి. అవన్నీ చూడండి కలర్ఫుల్గా ఉండేసరికి అన్నీ చూస్తుంది అనమాట మంచిగా. అక్కడ 2 అట్లా మనకు ఫ్రేమ్ కనబడ్డదంటే 2 ఫోటోలు తీసుకోవాలి కదా, అట్లా తీసుకున్నాను అనమాట 2 ఫోటోలు. చుట్కీ ఇక్కడ ఇట్లా చిన్న వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, 100 రూపీస్ ఇస్తే ఒక 2-3 రౌండ్స్ వేస్తున్నారనమాట. అట్లా కూర్చోబెట్టి రౌండ్ లేపిద్దామని అంటే అస్సలే కూర్చుంటలేదు అనమాట. అందుకే మేము బయటికి తీసుకోవడానికి ఆడడం భయపడుతుంది బాగా అని చెప్పేసి, కొంచెం మంది కనబడితే అలవాటు పోతుంది కదా, భయం పోతుంది కదా అని అప్పుడప్పుడు ఇట్లా బయటికి తీసుకొస్తాం. అక్కడ ఎన్ని ఉన్నా కూడా ఎక్కుతలేదనమాట, జస్ట్ చూస్తుంది ఎత్తుకున్నంతసేపే కానీ దిగి నడవడం అవి ఆడుకోవడం అట్లా అయితే లేనే లేదు, భయపడుతుంది బాగా. సో ఇది కూడా 100 రూపీసో 200 రూపీసో టికెట్. మంచిగా ఫ్లోర్కి ఒకటి పెట్టేసిళ్ళు. ఇప్పుడు మన ఏంబీ మాల్లో ఐక్యలాగా ఇట్లా సోఫాస్ కానీ హోమ్ డెకర్ ఐటమ్స్ కానీ కూడా పెట్టిల్లనమాట. అంతకుముందు నేను చాలాసార్లు వచ్చాను కానీ ఇదైతే చూడలేదు. నాకు తెలిసి రీసెంట్గా పెట్టారని అనుకుంటున్నాను. చాలా సోఫాలు కూడా చాలా వెరైటీస్లలో ఉన్నాయి, thousands నుంచి lakhs వరకు కూడా ఉన్నాయి. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇవి రిక్లైనర్ సోఫాలు అంట. సో దాని బటన్ ఎక్కడున్నాయని బాగా వెతుకుతున్నాడు అనమాట. అన్నిటికైతే బటన్స్ పవర్ ఆన్ చేసి అయితే లేవు. తన కూర్చున్న సోఫాకి బటన్ ఆన్లో లేదనమాట. ఇంకా నా సోఫా నేను కూర్చున్న దాంట్లో ఓపెన్ ఉంది. దాన్ని ర్యాండమ్గా ఒకసారి పెట్టి చూస్తున్నాడు. ఇక్కడ చూడండి ఒక మనిషి ఏం చేస్తాడు. ఎంత దానికి గట్టిగా 2 నెలల జీతం అంతే. వీళ్ళిద్దరు వచ్చి ఏం చేస్తాను, సోఫాలన్నీ ఖరాబ్ చేస్తాను. వాళ్ళ నాన్న సోఫాలన్నీ కూర్చొని ఏది బాగుందని చెక్ చేస్తూ ఉంటే మా చుట్కీ ఏమో బటన్స్ అన్నీ పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేస్తాను అనమాట. సోఫా కొనేటోళ్ళన్నా ఇంతగానో చెక్ చేస్తారో లేదో కానీ మేమైతే అన్నీ చెక్ చేసుకుంటా ఏది బాగుందని చూస్తాను. సోఫాలన్నీ చూసుడు అయిపోయిన తర్వాత ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ దగ్గర ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది, అది షేర్ చేస్తాను. యాక్చువల్గా అయితే ఇక్కడ కార్టింగ్ 500 ఇస్తే అక్కడ 4 రౌండ్స్ అట్లా చెప్పిళ్ళు కానీ మేమైతే చేయలేదు. బాగా చేస్తా అన్నాడు కానీ ఇంకా స్పేస్ చాలా తక్కువ ఉంది కదా, చేసిన ఫీల్ రాదేమో అని చెప్పేసి చేయలేదు. అక్కడ బుల్ కనిపించింది కదా మీకు ఫస్ట్ టైము, అక్కడికి నిల్చున్నప్పుడు ఆ బుల్ ఏంటంటే అక్కడ ఉన్న ఆయన ఒక జలకి ఇచ్చిందనమాట. ఆ జలకి దెబ్బకి చుట్టుకి అదులుకొని ఏడ్చిందనమాట. మేమైతే
అప్పుడు ఆమె ఏడ్చింది కానీ మాకు నవ్వు వచ్చింది, దానికి కూడా భయపడుతుందా అని చెప్పేసి. ఏడ్చేసరికి అక్కడ నుంచి అయితే తీసుకొచ్చాము. ఇంకా ఖాళీగా అక్కడ నిల్చున్నాము. ఇట్లా అన్ని ఫ్లోర్స్లలో అయితే మంచిగా కలర్ఫుల్గా డెకరేట్ చేసే ఉంటాయి ఎప్పుడైనా ఎంబీ మాల్లో. యాక్చువల్గా ఆ రోజు బొటానికల్ గార్డెన్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇక మేము వెళ్ళేసరికి లేట్ అయింది, ఆల్మోస్ట్ 6 దాటింది అనమాట. ఇక మళ్ళీ అది క్లోజింగ్ టైం కదా, ఎందుకని చెప్పేసి మాల్కి అయితే వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ ఆ పిల్లలు ఆడుకునే ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఎన్ని గేమ్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడైతే కార్డ్ తీసుకోవాలంట, 1000 రూపీస్ ఇస్తే కార్డ్ తీసుకుంటే మనం ఏ గేమ్ అయినా ఆడవచ్చట. చిట్కి కొంచెం చిన్నదే కాబట్టి మేమైతే ఆ కార్డ్ అయితే ఏం తీసుకోలే. ఉన్న వాటిని ఎక్స్ప్లోర్ చేసి ఆమె కొద్దిసేపు ఆడ టైం స్పెండ్ చేస్తే చాలు, ఇంకొంచెం పెద్ద అయినాక చూసేదన్నట్టు అయితే. ఇప్పుడైతే ఏం కార్డు తీసుకోకుండా అట్లా కొన్ని అయితే ఆడిపించాము. ఫస్ట్ టైం చుట్కీ నా ప్లేస్కి తీసుకొని వెళ్ళడం. ఆమెకి ఏ గేమ్స్ ఎక్కడ ఎక్కువ నచ్చలే కానీ ఇది ఒక్కటి నచ్చిందనమాట. చుట్టూ అటు వేరే బ్రదర్స్ అందరు ఆడేసరికి ఇది ఒక్క కన్నా ఒక చాలాసేపు టైం స్పెండ్ చేసింది. వాళ్ళు తిప్పుతా అంటే ఈమె కూడా కార్ డ్రైవింగ్ చేసిన ఫీల్తోని తిప్పుతూనే ఉందనమాట. ఒక పావు గంట సేపు ఆడించినాం. ఎంతసేపు ఆడనే ఉంటుందని ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళేసరికి ఆడ ఏడిపోయి అనమాట. ఇంకా కొద్దిసేపు అట్లా ఆడుకొని అని ఆమె హైట్ సరిపోకపోయినా బాగా ఎత్తుకొని అట్లా ఆడిపించిండు. చూసారు కదా ఎన్ని గేమ్స్ ఉన్నాయో. ఒక 5 years ఎబో పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చిల్లంటే మస్తు ఎంజాయ్ చేస్తారనమాట. చుట్కీ చిన్నదే కాబట్టి ఆమె సర్టెన్ గేమ్స్తోనే అట్లా ఆడింది. పియానో కూడా ఫస్ట్ భయపడ్డది, దాని తర్వాత అట్లా లైట్స్ కలర్ఫుల్గా వస్తా అంటే కొద్దిసేపు వాటితో ఎంజాయ్ చేసింది. దాని తర్వాత పెద్దోళ్ళు ఆడుకునే గేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇదైతే నేను రోబోటిక్ లాగా ఉన్నాయి చూడండి అన్నీ. ఇది 3D గేమ్స్ అనుకుంటా, దీని గురించి మనకు పెద్ద తెలియదు. ఎన్నోసార్లు ఎంబీ మాల్కి వచ్చినాం కానీ ఇవన్నీ ఇప్పుడు చూడలే. ఇప్పుడు చుట్కీని కొద్దిసేపు ఆడిద్దామని ఈ ప్లే ఏరియాకి అట్లా వచ్చేసరికి ఇవన్నీ ఎక్కడెక్కడివి అన్నీ కనబడుతున్నాయి. 1000 రూపీస్ అట. ఇప్పుడు బాగా అడిగేది ఆ గన్ గేమ్ అయితే 1000 రూపీస్ పే చేస్తే ఆడనిస్తారని అన్నారు. దాని తర్వాత మనకి ఎందుకు అట్లని బయటికి అయితే వచ్చేసాం. ఈ ఐస్ క్రీమ్ ఎంతమందికి ఐడియా ఉంది, ఎంతమంది టేస్ట్ చేసిలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం ఇది యూట్యూబ్లో చూశాను ఐస్ క్రీమ్ మేకింగ్ వీడియో. లైవ్లో ఎప్పుడైనా చూడాలి, ట్రై చేయాలి టేస్ట్ అని అయితే అనుకున్నాను. ఇన్ని రోజులకి ఇప్పుడు సెట్ అయిందనమాట. నాకు ఈ ప్రాసెస్ చూడడం కూడా యూట్యూబ్లో చాలా ఇష్టం అనమాట. అట్లా కొన్ని వీడియోస్ కూడా చేసేదాన్ని. ఫైనల్గా ఇప్పుడైతే మేము బెల్జియన్ బ్రౌనీ ట్రై చేసాము. టేస్ట్ అసలు మామూలుగా లేదు, అద్దరిపోయిందనమాట. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. కాస్ట్ వచ్చేసి 206.
దాని తర్వాత స్వీట్ తిన్న తర్వాత హాట్ తినాల్సిందే కదా, అందుకైతే పిజ్జాను చికెన్ పాప్కార్న్ బాల్స్ అయితే ఆర్డర్ చేసాం కానీ అవి రావడానికి 15 minutes పైనే పట్టింది. సో వెయిట్ చేసి ఆర్డర్ చేసినందుకు తిని మరీ వచ్చామన్నమాట. నన్ను అడిగితే ఈ పెద్ద పెద్ద మాల్స్లో కంటే నేను చెప్తాను కదా, లాస్ట్ టైం షార్ట్స్ చూసిన వాళ్ళకి తెలుసు, చాయ్ కా అడ్డా అని ఉంటుంది, ఆడ అంటే పర్ఫెక్ట్ అనిపించింది టేస్ట్. ఇక్కడ ఓకే ఉండే అనమాట, నాట్ సో గుడ్ అండ్ నాట్ సో బ్యాడ్ అన్నట్టు. చుట్కీ అయితే చికెన్ బాల్స్ తిన్నది. యాక్చువల్గా మేము చుట్కీకి ఇంకా చికెనే స్టార్ట్ చేయలేదు, కానీ చికెన్ బాల్స్ తిన్నది అనమాట. మా బావ అసలు చికెన్ 2 years వరకు నాన్ వెజ్ వద్దు, ఓన్లీ బాయిల్డ్ ఎగ్ తప్ప అని చుట్కీని స్ట్రిక్ట్గా ఉంచేసిండు. కానీ బై ఫ్లోలో ఆ బాల్ అయితే తినేసింది. జస్ట్ 2 balls ఏమో తిన్నది అంతేలేండి. దాని తర్వాత వాళ్ళ నాన్నకి చెప్తుంది బాగుందని, చూడండి. బాగున్నాయి, పైసలు కూడా బాగున్నాయి బిడ్డ, పైసలు కూడా మంచిగానే ఉన్నాయి. ఇంకా ఎక్కువ కూడా ఇవ్వలేదు, జస్ట్ 2 balls ఇచ్చాము. ఆ 2 balls తినేలోపు మేమైతే అవన్నీ కంప్లీట్ చేసాము. ఇదన్నమాట ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్ బాయ్.